అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఎస్బీఐ బ్యాంకు నుండి జీతాలు పెన్షన్లు తీసుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంకు అని కూడా అంటారు. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. ఇక ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం, వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీల్లో 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్ట్లు, చెక్కులు, SMS హెచ్చరికలు అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. అలాగే జీతం ఓవర్ డ్రాప్ 2 నెలలు కూడా పొందవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణాంతరం పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 20 లక్షలు, ఎయిర్డెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే 30 లక్షలు చెల్లించబడతాయి. దానికి తోడు SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో 10 లక్షలు చెల్లిస్తారు. అంటే 40 లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది. దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇక దీనికి 4 రకాల స్లాబులు అయితే ఉంటాయి. జీతం 10,000 నుండి 25,000 మధ్య సిల్వర్ గాను, 25,000 నుండి 50,000 మధ్య జీతం ఉంటే గోల్డెన్ గాను, 50 నుండి 1,00,000 వరకు జీతం పొందుతున్నట్లయితే డైమండ్ గాను, 1,00,000 పైబడి పొందితే ప్లాటినం గాను నిర్ణయిస్తారు. ఇక స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు. కాగా ఈ పథకం గురించి విద్యార్థికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవటం పట్ల బ్యాంకు దీని గురించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు. నమోదు చేయించుకున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు వెల్లడించాల్సిన వివరాలు అందించకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుంది. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణాంతరం కుటుంబం ప్రయోజనం పొందేలా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సందేశంలో అధికారులు కోరుతున్నారు.